అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మెడిసిమిల్ గారు. నమస్కారం అండి. సార్, ఋషికొండ ఆ, ఒక నార్మల్గా ఉన్న టూరిజం ఒక బిల్డింగ్ని కూల్చేసి దాన్ని తొలిచేసి ఒక వైజాగ్ ఉన్న అందాన్ని కాస్త పోగొట్టి ఆ, ఎటువంటి అనుమతులు లేకోకుండా ఏదేదో చేసి మసిపూసి మారేడుకాయ చేసి ఫైనల్గా వాళ్ళు ఈరోజు బయటపడింది ఏంటంటే చాలా పెద్ద బిల్డింగ్లు కట్టారనేసి 7 బిల్డింగ్లు కట్టారనేసి అందులోన ఎన్నో రాజప్రసాదాలు ఉన్నాయనేసి. ఏంటి, ఎలా చూడాలంటారు దీని మీద? అసలు శిక్ష ఎవరికి పడుతుందా పడదు? అసలు ఎలా చూడాలి దీన్ని? అందరికీ నమస్కారం అండి. మరి వాళ్ళు ఇంద్ర భవనం కట్టారా, మహేంద్ర భవనం కట్టారా, లేకపోతే త్రిశంక స్వర్గం సృష్టించారా, లేకపోతే మయసభను తరిపించే దానిలో కట్టారనేటువంటిది పక్కన పెడితే ఒక మాన్యుమెంట్ అండి. ఋషికొండ అనేటువంటిది మాన్యుమెంట్, పర్యావరణానికి సంబంధించి. అలాగే అక్కడ ఏపీ టూరిజం సంబంధించి హరిత రిసార్ట్స్, అక్కడ గెస్ట్ హౌస్లు ఉంటాయి. ఎందుకంటే సామాన్యులకి వైజాగ్ తాలూకు ఆ సముద్రం తాలూకు వ్యూ అనేటువంటిది అందరికి అందుబాటులో ఉండేది. ఫస్ట్ పాయింట్. అనేక మంది పర్యాటకులు అక్కడ వాళ్ళకి అనుభవాలు ఉంటాయి అందులో. అలాగే నాకు కూడా అనేక మధుర స్మృతులు ఉన్నాయి ఆ ఋషికొండ హరిత రిసార్ట్స్ లో. నాలాగా లక్షలాది మంది, కోట్లాది మందికి అక్కడ కొన్ని అనుభూతులు ఉంటాయి. దాన్ని అతను ఛిద్రం చేసి ఇక్కడ చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాడు, అదేదో పెద్ద గొప్ప కింద అనుకుంటున్నారు. అలా కాదు, అతను ఎవరి కోసం కట్టాడు? ఇది పాయింట్. అది మీకోసం, నా కోసం, ప్రజల కోసం కట్టలేదు. కనీసం ఒక నిర్మాణం జరుగుతున్నప్పుడు చూడటం కూడా పోనివ్వలేదు ఎవరినండి. ఎన్ని ఆంక్షలు పెట్టారండి? ఎన్జిటి పర్మిషన్ ఉందా? కోర్టులు వద్దన్నా, ప్రతిపక్షాలు గొగ్గోలు పెట్టినా అసలు ఎవరు ఆ ప్రజలందరూ అక్కడ చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకున్న రోడ్డు వారిని బతికి వాళ్ళని కూడా లేపేశారు అక్కడ. దీనికి సంబంధం లేని ఈ ఋషికొండకి సంబంధం లేకుండా రోడ్డు మీద బతుకుతూ ఉంటారు కొంతమంది. ఆ పర్యాటకుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరినీ కూడా వాళ్ళు పట్టుకొట్టారు. సరే, తీరా చూస్తే అది నువ్వు ఏదన్నా ఒక సచివాలయం కట్టావా, లేకపోతే నువ్వు అక్కడ రాజధాని అన్నావు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నావు, అక్కడ ఏదైనా సచివాలయం కట్టావా? లేకపోతే అది చెప్పాలి కదా. సిగ్గు లేకుండా ఇంకా ఆ మధ్య ఎలక్షన్ల ముందు రోజా గారు ఏం చెప్పారు? 3 మెన్ కమిటీ వేసాం, ఇది ముఖ్యమంత్రి గారి నివాసం. బుద్ధి ఉందా నీకు అసలు? ప్రజల సొమ్ముతో రాష్ట్రం నానా సంకలనం అయిపోయి అప్పులు పాలైపోతే నువ్వు నీ కోసం రాజప్రసాదం నిర్మించుకుంటావు ప్రభుత్వ సొమ్ముతోటి. నిజంగా పొరపాటునో గ్రహపాటో ఆందోళన దరిద్రం బట్టి నువ్వు మళ్ళీ గెలుచుంటే ఏంటంటే పరిస్థితి? తాడేపల్లిలో ఒకటి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, కలకత్తాలో ఒకటి, బొంబాయిలో ఒకటి, అక్కడెక్కడో లండన్ పక్కన దీవిలో ఒకటి, ఇలా నువ్వు కట్టుకుని ఇదంతా ఎక్కడ మీద వేసిపోతావు నువ్వు? కరోనా వచ్చిన తర్వాత ఎవడి పరిస్థితి ఏంటో అనేటువంటిది ప్రజలందరికీ అర్థమైన తర్వాత కూడా ఇంకా నువ్వు ఈ పోగలాడు దేనికోసం, ఎవరి కోసం? ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా పేదలకి, పెత్తందారులకి అనేటువంటి స్లోగన్స్ ఇచ్చి నువ్వేమీ తెలియని ఎర్రోళ్ళగా ఎర్రి ముఖం వేసుకుని పిచ్చి చూపులు చూస్తా, బిత్తర చూపులు చూస్తా, నువ్వు చాలా మంచివాడు అన్నట్టు ముసుగేసుకుని గోముఖ వ్యాఘ్రంలో వ్యవహరించావు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గోముఖ వ్యాఘ్రం. మేకతోలు కప్పుకున్న పులి, నరమాంస భక్షకుడు అండి ఇతను. మ్యానేటర్ అంటారు పులిని, మనుషులు తినేసేదాన్ని. అయితే ఇక్కడ ఇటాలియన్ మార్బుల్స్, లేకపోతే అద్భుతమైన షాండిలియర్స్, బాత్ టబ్బులు, విశాలమైన బాత్రూములు, విశాలమైన పడగదులు, వంటగదులు, భోజన వసతి, ఇవన్నీ నువ్వు బ్రహ్మాండంగా చేసుకుని ఎవరి కోసం చేసావు? నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను, ఇవాళకి ఇంకా నోట్లు లెగుస్తున్నాయి. బ్రహ్మాండం కట్టాడు, చంద్రబాబు ఏమైనా కట్టాడా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకనే చెప్పాను, కరోనా వైరస్ లాగా ఈ వైరస్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లాగా వీళ్ళందరూ ఉంటారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి నో మోర్ పొలిటికల్ గా. అతను మళ్ళీ భవిష్యత్తులో ప్రధాన రాజకీయ స్రవంతులు అసలు కనిపించడం. కానీ అతను వదిలి వెళ్ళిన ఈ వైరస్ చీడ పీడ, ఆకు తొలుచు పురుగు, కాండము తొలుచు పురుగులు ఇంకా ఉన్నాయి. వీళ్ళు సోషల్ మీడియా టీం అంతా తెలంగాణ, ఆంధ్ర వదిలిపెట్టి ఢిల్లీ పోయారు. వాళ్ళు బాస్ ఉన్నాడు కదా అక్కడ కాపాడతాడని, అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకురావాలా. వీళ్ళు ఇంకా మీనమేషాలు ఎక్కెడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు నోళ్ళు ముగించాలి అర్జెంటుగా. చాలా బాగా కట్టారు. ఆ ఇంటూరు రవికరుణ ఒక రవికుమార్ ఎవడో ఉన్నాడు, వాడు ఇంకా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం వచ్చి 6 వారం రోజులు 10 రోజులు కాలేదు ఇంకా ప్రమాణ స్వీకారం అయ్యి అప్పుడే
వాళ్ళు మొదలెట్టారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇక్కడ కేసీఆర్ వాళ్ళకి మొదలెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జైల్లో పోయిన వాళ్ళు సిగ్గులేదు, వీళ్ళకి అంతకన్నా సిగ్గులేదు. రేపు మాపు వీళ్ళందరూ సిగ్గులు జైల్లో పోతారు. ఒక్కొక్క కుంభకోణం ప్రతిరోజు వాళ్ళు తప్పు చేశారు. ప్రతిరోజు 5 సంవత్సరాల్లో ఏ రోజు తప్పు చేయకుండా ఉన్న రోజు లేదు. మీకు ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వ పాఠశాలలకి, ఆఫీసులకి అన్నిటికి సెలవులు ఉన్నాయి, కానీ వీళ్ళ అరాచకాలకి సెలవు లేదు. కరోనాలో కూడా అరాచకం చేశారు వీళ్ళు. కరోనా వచ్చిన దేశం అంతా లాక్డౌన్, ప్రపంచమే తాళం పడిపోయింది ప్రపంచానికి. ఆ రోజు కూడా వీళ్ళు తప్పులు చేశారు. దానికి మాత్రం విరామం లేదు, విశ్రాంతి లేదు. వీళ్ళు అరాచకం చేయడానికి, దుర్మార్గం చేయడానికి, పట్టపగలు దోపిడీ చేయడానికి అసలు విశ్రాంతి లేదు వీళ్ళకి. అటువంటిది ఇంకా ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేయాలండి? ఇప్పుడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు కొంతమంది. ఒక మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా సాధన సమితి అంట. అలా బుద్ధి ఉంది వాళ్ళకి? ఈ 5 సంవత్సరాలు ఎక్కడున్నారు వీళ్ళు? తాక్కున్నారు. వీళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే అమరావతిలో రోడ్లు క్లీన్ అయిపోయిన పిచ్చి మొక్కలు, వెలుగులు విరజిమ్ముతుంది. ఆల్రెడీ ఆయన ఇంకా వారం అవ్వలేదు ప్రమాణ స్వీకారం చేసి, ఆల్రెడీ నిన్న సోమవారం నాడు పోలవరం దగ్గరికి వెళ్ళేది. ఆ దుస్థితి చూసి ఆయన కళ్ళ నీళ్ళు ఒకటి తక్కువ. ఇది ఎన్నాళ్ళ నుంచి ఆయన నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా కానీ ఎప్పటికీ ఎక్కలేదు. ఒక్కడ మాట్లాడలేదు పోలవరం గురించి. పైగా తిరిగాళ్ళు సరిగ్గా కట్టలేదు, ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఇలాంటివన్నీ కొట్టుకుపోతుంటే ఒక్కడు మాట్లాడలేదు. ఆ ఉండవేల అరుణ్ కుమార్ నోట్లో ఏం పెట్టుకున్నాడో మరి. ఒక్కరోజు కూడా బుద్ధి లేదా నీకు, పోలవరం అలా చేస్తున్నా తప్పది అని హితవు చెప్పొద్దు. అసలు వీళ్ళు మాట్లాడే అర్హత ఉంది వీళ్ళకి? ఏం న్యాయమండి ఇది? మరీ ఇంత దిగజారిపోవాలా మనుషులు? ప్రజల తరపున మాట్లాడండి అయ్యా. కనీసం నీకు అభిమానం పెట్టుకో, అతనే గెలవాలని కోరుకో, తప్పులేదు. అతను రావాలని కోరుకో, అది నేరమే. ఇప్పుడు అతను రావాలని కోరుకున్నవాడిని కూడా నేను సామాజిక బహిష్కరణ చేయమంటున్నాను, నేను సంఘ బహిష్కరణ చేయమంటున్నాను. నేను దూరం పెట్టాలా? కరోనా వైరస్ లాంటి వాళ్ళు వీళ్ళంతా. కరోనా వల్ల ఎంత ప్రమాదం వచ్చింది, అంత ప్రమాదం వీళ్ళు. సమాజానికి పట్టిన చీడ పీడ పురుగులు వీళ్ళు. ఎంత దారుణం అండి ఇది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దాల్సింది కూటమి ప్రభుత్వం మీద చాలా బరువు ఉందండి, బాధ్యత ఉంది. అంటే ఇతను ఒక యుద్ధం వెలిసిన తర్వాత, యుద్ధమే జరిగింది ఒక రకంగా చెప్పడం, అరాచకం జరిగింది. అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు శబ్ద విప్లవం చూపించారు మొన్న ఎన్నికల్లో. కానీ 5 సంవత్సరాల పాటు అందరూ మౌనంగా రోధించారు. ఆవేశంతో, ఆందోళనతో, ఆక్రోశంతో ఉన్నారు. అది బయటపడింది మొన్న ఎన్నికల్లో, బయటపడింది అంతా. మరి ఇతను చేసిన విధ్వంసం ఏంటంటే, ప్రత్యర్థే లేని చోట అతను పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వాళ్ళ స్థాయిలో చేశారు. సింహభాగం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ పోరాటం అనితర సాధ్యం, అనన్య సామాన్యం. ఎందుకంటే ఇది ఒప్పుకొని తీరాల. ఎందుకంటే అనేక మంది కార్యకర్తల బలిదానాలు, తెలుగుదేశం కార్యకర్తల నాయకులు వాళ్ళని పెట్టిన హింస, వాళ్ళు వేటాడిన తీరు మన కళ్ళారా చూసాం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని హ్యూమిలేట్ చేసి, హింసించి, జుగుప్సాకరంగా మాట్లాడి అనేకంగా జైల్లో పెట్టేశారు. లోకేష్ గారి పాదయాత్ర అడుగడుగున అడ్డుకున్నారు. ఇక 1, 2 కాదండి, అనేక మందిని చంపేశారు. దళిత సమాజాన్ని అయితే వాళ్ళు ఆ రకంగా వాళ్ళ మీద ఏకపక్ష దాడి చేసి, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఈ అధికార యంత్రాంగం, పోలీసు, రెవెన్యూ, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అస్సలు వాళ్ళ స్థాయి మరిచి, వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు విస్మరించి, చట్టము రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఊడిగం అసలు వాళ్ళ పట్ల ఎంతో కొంత గౌరవం, చాలా కొంతమంది పట్ల అయితే విపరీతమైన భక్తిభావం ఉండేది. వాళ్ళందరినీ చూస్తుంటే అసహ్యం వేస్తుందండి. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతుంది. కొంతమంది పారిపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ పావులన్నీ పట్టుకోవాలి, పారిపోకుండా చూడాలి. ఓ పక్కన ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు రాష్ట్రము, భవిష్యత్తు, అభివృద్ధి అనుకుంటుంటే ఈ పావులన్నీ పక్క పక్కన దాక్కుని మళ్ళీ వచ్చి కొరుకుతాయి. ఎన్నాటి సర్పయాగం చేయాలా, ఎవరిని విడిచిపెట్టకూడదు. ఆనాడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో తక్షకుడు, వాసుకి ఇలాంటి వాళ్ళు తప్పించుకున్నారు.
ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదండి. ఎవరు ఎవ్వరు తప్పించుకోకూడదు. ఇంత బాధ్యత బరువు ఉంది ఇప్పుడు ఆయన మీద. మళ్ళా మొదలెట్టారు కొంతమంది. విజయసాయి రెడ్డి అసలు ఎంత సిగ్గులేని వాడంటే, ఇప్పుడు ఎన్డీఏలో వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రత్యేక హోదా సాధించాలి. నువ్వు చెప్పాలేటి? నువ్వు చెప్పగలద్దు. నువ్వేం పీకు విన్నాళ్ళు? ఒక్క రోజున ట్వీట్ వేసాడా ప్రత్యేక హోదా గురించి? ట్వీట్ వేసిన క్షణం వీళ్ళు జైల్లో పోతారండి. ఇప్పుడు కూడా బీజేపీ కూడా అర్థం చేసుకోవాలా. కేంద్రంలో ఉన్న పెద్దలు ఇమీడియట్ గా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెట్టాలా. వీళ్ళు అలా బయట ఉండడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి మీద 5 ఏళ్ళు చేసిన అరాచకానికి సరిపడ 2 జన్మలు సరిపడగా శిక్షించదగిన నేరాలు చేసేట అతను. అతనితో పాటు ఈ గ్యాంగ్ దొడ్డిపాళెం బ్యాచ్, ఈ దొంగల ముఠా మొత్తాన్ని జైలు పెట్టాలి. ఆస్తులని రికవర్ చేయాలి. రెవెన్యూ ఆర్డర్ యాక్ట్ మొత్తం రికవర్ చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసుకుంటే లోకేష్ కి, పవన్ కళ్యాణ్ గారు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి, కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కళ్ళు అప్పచెప్పి వాళ్ళందరినీ తోలు తీసి ఎండేయాలండి. ఎవడు నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు, విష ప్రచారాలు చేసిన వాళ్ళు, ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్ళు, వీళ్ళు ఎవరిని విడిచిపెట్టకూడదండి. ఎందుకంటే ఇది సమూలంగా ఈ వ్యాధిని కంప్లీట్ గా నిర్మూలించాల. లేదంటే చూడండి, ఋషికొండలో అంత దారుణంగా ఆడ సొంతానికి కట్టుకుంటే దాని ఏదో రాష్ట్రానికి కట్టాడు అంటున్నారు. రాష్ట్రానికి కట్టలేదు, రాష్ట్రం ప్రజల సొమ్ముతో కట్టాడు. కానీ తన కోసం కట్టుకున్నాడు, తన కుటుంబం కోసం కట్టుకున్నాడు. రాష్ట్రం కోసం కడితే అలాగెందుకు? తను ఒకళ్ళు ఎవరో కాపురం ఉండడానికి ఎందుకు కట్టుకుంటాడో? అందరికీ ఉపయోగపడేలా కడతారు. ఇప్పుడు దాన్ని ఎవరికి ఇవ్వాలి? ఏం చేయాలి? ఏ రకంగా వాడాలండి దాన్ని? ఆ డబ్బు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఏం చేయాలంటే దానికి సంబంధించిన ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరి దగ్గర డబ్బు రికవర్ చేయాలి. దాన్ని రాష్ట్ర సంపదగా గుర్తించాలి. ఇప్పుడు చాలా పని ఉందండి. ఇది లీగల్ గా కొన్ని అడ్డంకులు ఉంటాయి, దాన్ని కూడా అధిగమించాలి. న్యాయస్థానాలు కూడా కొద్దిగా వాళ్ళు విచక్షణతో ఆలోచించి ఈ ఈ తప్పు చేసిన వాళ్ళు శిక్ష చేయాల. అంతేగాని రూల్ ప్రకారం పోతాం, వాళ్ళు వాదిస్తే దాని ప్రకారం పోతాం అనకూడదు. సుమోటోగా స్వీకరించాలి కొన్ని విషయాలు. ఆయన ఫర్నిచర్ విషయం చూడండి. ఫర్నిచర్ అలాగే కోటేశ్వర ప్రసాదరావు గారిని ఎన్ని మాటలు మాట్లాడారు. అవును సార్. ఇప్పుడు ఇవాళ సిగ్గు లేకుండా 45 కోట్లు ఫర్నిచర్ పెట్టుకుంటాడు ఇంట్లో. ఇంటి చుట్టూ ఇనుప కచ్చడాలు వేసుకుంటాడా? ఈడు పులి, మళ్ళీ పులి సింహం అని చెప్తారు ఇతన్ని. వాడు ఒకసారి పునరాలోచించుకోవాలా. సిగ్గు, శరం, మానవ మర్యాద వీళ్ళు ఎలా కాశీలో వదిలేశారు. ఆ వైజాగ్లో స్వరూపానంద సరస్వతి ఉన్నాడు. ఇత్తడి పాళ్ళతో పేళ తలతల మెరిసినట్టు మెరుస్తాడు. కానీ అతను మళ్ళీ ప్లేట్ మార్చేసి చంద్రబాబు గారు చాలా సూపర్ అంటున్నాడు. ఆ మాయలో పడకూడదు. అర్జెంట్ గా ఆ, అతను అతని సూచన మేరకే ఋషికొండలో కట్టారంట. అతను 15 ఎకరాలు ఇచ్చాడంట, 8,100 కోట్లు. అవన్నీ రికవరీ చేసుకుని ఆశ్రమానికి వెళ్ళి టీడీపీ వాళ్ళు కూర్చోవాలి, కూటమి వాళ్ళు. ఆశ్రమం పని చూసుకోవా, నువ్వు వెళ్ళి నువ్వు అడవుల్లో కూర్చో, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సిందని చెప్పి పంపించాలా. నీ శారదాపేట ఎక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపో. ఇక్కడ ఇక్కడ అనవసరం, నీ సేవలు చాలు మాకు. నువ్వు మాకేం చెప్పక్కలేదు, మా అందరికీ భక్తి ప్రవృత్తులు ఉన్నాయి. హిందూ సమాజాన్ని నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. హిందూ సమాజం ఒక జీవన విధానం, నువ్వు ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు పంపించాలా అర్జెంట్ గా. ఎందుకంటే ఓ పక్కనే జగన్మోహన్ రెడ్డి ఏ మతాన్ని ఆచరిస్తాడో, అతని ఏ వ్యవహారం ఎలాగుందో, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆంధ్రప్రదేశ్ లో దేవస్థానం ఎలా భ్రష్టు పెట్టించారో చూసాం. చూసిన తర్వాత కూడా ఇంకా అతను సమర్థించేవాడిని మీరు ఎలాగా ఇది చేస్తారండి? కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఫేక్ ప్రచారాలు నమ్మరాదు. చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదా డెఫినెట్ గా ఆయన చేతిలో ఒక 10 సంవత్సరాల పాటు భద్రంగా ఉంటే అప్పుడు రాష్ట్రం ఒక దారిలోకి వస్తుంది. అప్పుడు ఈ అలాగే జైల్లో ఉంటాడు, గొడవ లేదు. అప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో ప్రజల కోసం పని చేసిన వాళ్ళు ఎవరన్నా వస్తే అవకాశం ఇస్తే ఇవ్వాలి. లేదంటే వీళ్ళ పనితీరు బాగుంది, ఇంకా బాగుంటుంది అనుకుంటే వీళ్ళు ఎన్నుకుంటారు. ఇది పరిస్థితి. చూద్దాం సార్, మీరు చెప్పినట్టు ఈ ప్రజల సొమ్ముతో కట్టుకున్న ఈ సొంత ఇంటిని ఖచ్చితంగా ఆ, ఆ, చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రభుత్వం మంచి పద్ధతులు వినియోగిస్తుందనేసి దీన్ని దీనికి సహకరించిన అధికారుల్ని వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షార్హులుగా చేసి వాళ్ళకందరూ శిక్ష పడేలా చేయాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.